హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అపెక్స్ బడ్డీ. సో లాస్ట్ సెషన్‌లో మనం ఆహ్, కోట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! లైక్ కోట్ ఆబ్జెక్ట్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అండ్ కొటేషన్ అంటే ఏంటి? దాని ఫీచర్స్ ఏంటి అనేది. సో ఈరోజొచ్చేసి కోట్‌లో నార్మల్‌గా మనం ఏం చేస్తాము? ప్రొడక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రొడక్ట్‌కి కొటేషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం ఏంటి అనేది ఆ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు యాక్చువల్‌గా ప్రోడక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది మనం ఆల్రెడీ ఆహ్, డిస్కస్ చేసుకున్నాము. బ్రీఫ్‌గా చెప్పుకోలేదు. సో ఈ ప్రొడక్ట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? ఏంటి? ఎన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి? ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రొడక్ట్స్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్‌లో మనము మన ప్రొడక్ట్స్ రిలేటెడ్ డేటా అంతా స్టోర్ చేసుకుంటాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి 2 టైప్స్. స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్ అండ్ బండిల్ ప్రొడక్ట్స్. స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్ అంటే సింగిల్ ప్రొడక్ట్స్. బండిల్ ప్రొడక్ట్స్ అంటే మోర్ దాన్ వన్ ప్రొడక్ట్. అంటే గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వి కెన్ సే. ప్యాకేజ్ టైప్ అలా. ఓకే. సో ఎలా స్టాండ్ అలోన్ ప్రొడక్ట్ ఫస్ట్ చూద్దాము. ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా ల్యాప్‌టాప్ అనేసి. కొత్తది క్రియేట్ చేద్దాం. సో ప్రొడక్ట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేయండి. రిక్వైర్డ్ ఫీల్డ్స్ అండ్ వన్ మోర్ థింగ్, ప్రోడక్ట్‌ని క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నిటిని ఫిల్ చేసుకోవాలి. ఆబ్వియస్‌గా చేస్తాము. బికాజ్ మనం వాటిని సేవ్ చేయలేం కాబట్టి వితౌట్ డేటా. ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ థింగ్, ప్రోడక్ట్ వచ్చేసి యాక్టివ్‌గా ఉండాలి. థర్డ్ థింగ్, ఈ ప్రోడక్ట్‌కి ప్రైస్ అనేది యాడ్ అయ్యి ఉండాలి. ఎందుకు ఏంటి అనేది ఒకసారి మీరు యాడ్ చేయకుండా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఎందుకు ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసుకున్నాము. ఇన్ కేస్ ఇఫ్ యూ డిడ్‌ంట్ గెట్ ఆన్సర్ యూ కెన్ రెఫర్ టు అస్. సో ప్రొడక్ట్ నేమ్, మనం ఒక ప్రొడక్ట్ నేమ్ ఇచ్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జియో ఫోన్ ఇస్తున్నాను. జియో ఫోన్. జియో ఫోన్. ఓకే. అండ్ యాక్టివ్‌ని క్లిక్ చేసుకుంటున్నాను. ఈ ఆప్షన్స్ అన్నీ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ యాడ్. మనకి ఆల్మోస్ట్ ఆల్ డేటా అంతా క్లయింట్ నుండి వచ్చేస్తుంది ఎక్సెల్ షీట్‌లో. లైక్ మీ ప్రొడక్ట్ నేమ్ ఏముండాలి, అండ్ కోడ్ ఏముండాలి, ఫ్యామిలీ ఏముండాలి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి డేటా వచ్చేస్తుంది. సో డేటా గురించి మనం వరీ అవ్వాల్సిన పని లేదు. ప్రొడక్ట్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ గివింగ్ జియో ఫోన్ రైట్. JH I'm giving. Okay, and I'm saving this record. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యాడ్ చేసుకున్న ప్రోడక్ట్‌కి ప్రైస్ అనేది ఇవ్వాలి. లేకపోతే అది మనకి కొటేషన్‌లో కనిపించదు. యాడ్ చేసుకోలేము ఈ ప్రోడక్ట్‌ని. రిలేటెడ్‌లోకెళ్ళేసి కిందకొస్తే ప్రైస్ బుక్, ఇక్కడ ప్రైస్ బుక్ అని ఉంటుంది. యాడ్ స్టాండర్డ్ ప్రైస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ గివింగ్ 500 అండ్ సేవ్. ఓకే. సో జియో ఫోన్ అనేది ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకున్నాము అండ్ మన ప్రోడక్ట్ వచ్చేసి యాక్టివ్‌గా ఉంది. అండ్ ప్రైస్ కూడా ఫిక్స్ చేసేసాం. సో ఇప్పుడు మనం కోట్‌లోకి వెళ్ళేసి చెక్ చేద్దాం మన ప్రోడక్ట్ కనిపిస్తుందా లేదా అనేది. సో ఎలా చెక్ చేయాలి? క్లిక్ ఆన్ కోట్స్ ఆబ్జెక్ట్. న్యూది క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూది క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎగ్జిస్టింగ్ దానికే మనం చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు.
Click on edit lines. సో ఇక్కడ యాడ్ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి నావిగేట్ అవుతాం. సో ఇక్కడ ఏం చేస్తాము, ప్రోడక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, రైట్? సో వాట్ ఈస్ అవర్ ప్రోడక్ట్ నేమ్? జియో ఫోన్ వచ్చేసింది. ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి జేహెచ్, ప్రోడక్ట్ నేమ్ జియో ఫోన్. సెలెక్ట్ దిస్, క్లిక్ ఆన్ సెలెక్ట్. సో ఏమైంది, నార్మల్గా సింగిల్గా ఉంది ఈ ప్రోడక్ట్. కింద మనకి చార్జరు ఇవేమీ రాలేదు. చార్జరు, ఇంకా ఎంత ర్యామ్ కావాలి, ఎంత జీబీ కావాలి, ఇలా. సో ఆప్షన్స్ ఏమీ లేవు, అంటే ఇది ఇలా సింగిల్ ప్రోడక్ట్. సో దీన్ని మనం స్టాండ్ అలోన్ ప్రోడక్ట్ అంటాం. ఓకే. సో ఇక్కడ చూస్తే ఆప్షన్స్ కూడా స్టార్ సింబల్ని క్లిక్ చేస్తే ఫేవరెట్స్ ఐటమ్స్లోకి యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ మీద క్లిక్ చేస్తే ఐఎమ్ గివింగ్ ఇట్ JH అండ్ సేవ్. సో ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, యాడ్ ప్రోడక్ట్స్ పక్కన ఇక్కడ మీకు ఫేవరెట్ అనే ఒకటి ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ ఫేవరెట్ లిస్ట్ అనేది అపియర్ అవుతుంది. See here, ఇలా మనం ఫేవరెట్ లిస్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకో ఆప్షన్ ఏముంది, ఇది క్లోన్ లైన్ అంటే ఏముంది, సేమ్ థింగ్ కాపీ అయిపోతుంది. అండ్ డిలీట్ చేయడానికి వచ్చేసి ఇది. అండ్ ఇది వచ్చేసి రైట్ కార్డ్. సో ఇది వచ్చేసి డ్రాప్ డౌన్. మనకు డీటెయిల్స్ అన్నింటినీ చూడాలి అనుకుంటే ఇక్కడ నుండి చూడొచ్చు. ఓకే. ఇది వచ్చేసి స్టాండ్ అలోన్ నథింగ్ బట్ సింగిల్ ప్రోడక్ట్. ఇప్పుడు వాట్ ఈస్ బండిల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, విల్ చెక్. సో బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ నేను ఇంకొక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, బండిల్ కానీ సింగిల్ ప్రోడక్ట్ కానీ ప్రతిదీ మీరు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యాడ్ చేసుకుంటాం. ప్రోడక్ట్స్ని గ్రూప్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటాం. ఐ విల్ షో యూ. సో ఇప్పుడు వచ్చేసి ప్రోడక్ట్ నేము చార్జర్, ఐమ్ గివింగ్ చార్జర్ జియో. అండ్ యాక్టివ్ కోడ్ JH, charger I'm giving, sorry, okay, saving this. సేవ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ప్రైస్ యాడ్ చేసుకోవాలి. ప్రైస్ బుక్, చార్జర్ వచ్చేసి నేను ఒక 200 ఇస్తున్నాను. సేవ్. ఓకే. అండ్ సేమ్ థింగ్ నేను ర్యామ్ ఎంత ఉండాలి, 32 GB ఉండాలా లేకపోతే ఏంటి? సో ఇలాగా 32 GB I'm selecting. Active Jio. GB. Saving. సో 32 GBకి ప్రైస్ ఫిక్స్ చేసుకోవాలి.
నేను ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. సో ఏదో ఒకటి తీసుకోండి మీరు కూడా ఎగ్జాంపుల్గా. 32 GB ఐఎమ్ గివింగ్ 300. ప్రైస్ కూడా యాడ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక 100 GB పెట్టుకుందాము. 100 GB. సేమ్ ప్రోడక్ట్ కోడ్ జియో జీబీ ఐఎమ్ గివింగ్ అండ్ యాక్టివ్లో ఉండాలి. సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, అన్ని సింగిల్ ప్రోడక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాము అండ్ అవన్నీ యాక్టివ్గా ఉన్నాయి. వాటికి ప్రైజెస్ కూడా మనము యాడ్ చేసేసాము. సో ఇప్పుడు ఏంటి నా రిక్వైర్మెంట్ అంటే ఇది సింగిల్గా ఉంది. సో ఈ ఈ జియో ఫోన్కే నాకు ఆ ఛార్జరు అండ్ వాళ్ళు ఏదైతే జీబీ కావాలనుకుంటున్నారో ఇక్కడే సెలెక్ట్ చేసుకోగలగాలి. ఇక్కడ కిందే నాకు ఆప్షన్గా రావాలి. నేను ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఆటోమేటిక్గా ఆప్షన్స్ అన్నీ రావాలి. సో ఎంత జీబీ ఏంటి అండ్ ఛార్జర్ కావాలా వద్దా ఇవన్నీ ఆప్షన్స్లో రావాలి. ఓకే, దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ టుడే. సో ఇలా యాడ్ చేసుకుంటాం. దేని కింద రావాలి, జియో ఫోన్, కరెక్ట్. సో ఆ ప్రోడక్ట్ ఓపెన్ చేసి రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రిలేటెడ్ రికార్డ్స్ ఉన్నాయి, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఫీచర్స్ క్రియేట్ చేసుకుందాము. ఐఎమ్ గివింగ్ హియర్ ఛార్జర్, మినిమం క్వాంటిటీ అండ్ మ్యాక్సిమం క్వాంటిటీ మనకి ఎంత కావాలో అంత ఇచ్చుకోవచ్చు. నేను 1 ఇస్తున్నా బై డిఫాల్ట్గా ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి నెంబర్ 10 ఐఎమ్ గివింగ్. ఓకే, అండ్ సేవింగ్. సో ఒక ఫీచర్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇంకొక ఫీచర్ వచ్చేసి జీబీ ఐఎమ్ గివింగ్ జియో జీబీ. సేమ్ ఇక్కడ కూడా 10 నంబర్, మినిమం క్వాంటిటీ 1. సేవ్. సో 2 ఫీచర్స్ మనం క్రియేట్ చేసుకున్నాం, కరెక్ట్. సో ఈ ఫీచర్స్కి మనకు ప్రోడక్ట్స్ కావాలి. ఎలా యాడ్ చేసుకుంటాం, కింద ఆప్షన్స్ అనే ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ న్యూ క్లిక్ చేసి జియో ఛార్జర్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ జియో ఛార్జర్ ఆప్షనల్ SKU అండ్ నంబర్ వచ్చేసి ఐఎమ్ గివింగ్ 10 హియర్ ఆల్సో. ఇక్కడ ఫీచర్ అనే ఆప్షన్ ఉంది, అంటే ఈ ప్రోడక్ట్ ఏ ఫీచర్ కింద కనిపించాలి అనేది. సో ఇక్కడ ఏ ఫీచర్ కింద రావాలి, ఆల్రెడీ ఛార్జర్ అనే ఒక ఆప్షన్ని నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఛార్జర్ ఈ ఆప్షన్, ఇక్కడ ఈ ఫీచర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ ఐఎమ్ సేవింగ్ ఇట్. ఒకటి సేవ్ అయింది. అండ్ ఇంకొక ఆప్షన్ కావాలి జీబీకి. జీబీ 32 GB అండ్ క్వాంటిటీ వచ్చేసి 10 ఇస్తున్నాను. ఇంకొక ఈ 32 GB అనే ఆప్షను జియో జీబీ అనే ఫీచర్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాని కింద రావాలి. సో ఆ ఫీచర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సేవింగ్. ఓకే, అండ్ సేమ్ మనకి 100 GB ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇంకొక ప్రోడక్ట్ కూడా నాకు సేమ్ ఇదే జియో జీబీ ఫీచర్లో ఆప్షన్గా రావాలి.
సో సేమ్ ఇంకో ఆప్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఈసారి 100 జీబీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నంబర్ ఐమ్ గివింగ్ 10, ఫీచర్ వచ్చేసి జియో జీబీ. ఇలా సెలెక్ట్ చేసుకొని అండ్ సేవ్ చేసుకున్నాము రికార్డ్స్. అండ్ ఇప్పుడు వెళ్ళేసి చూద్దాం ఇక్కడ రిఫ్రెష్ వన్స్. ఓకే, సో క్లిక్ ఆన్ యాడ్ ప్రొడక్ట్స్. సో వాట్ ఈస్ అవర్ ప్రోడక్ట్? జియో ఫోన్. సో మన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్. నాట్ కమింగ్. సెకండ్. సో కోడ్స్లోకి వెళ్ళేసి ఫ్రెష్గా ఓపెన్ చేద్దాం. ఎడిట్ లైన్స్. ఓకే, ఐఎమ్ డిలీటింగ్ దిస్. యాడ్ ప్రొడక్ట్స్. మనది వచ్చేసి జియో ఫోన్ ప్రోడక్ట్. సో రావట్లేదు. వై? బికాస్ మనము ఇంకొక ఆప్షన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలి. సో ఐ విల్ టెల్ యూ. డైరెక్ట్గా మనము ఇక్కడికి నావిగేట్ అయిపోతున్నాము. ఇంకొకటి ఏంటంటే మన ప్రోడక్ట్కి జియో ఫోన్లో డీటెయిల్స్లోకి వెళ్తే కాన్ఫిగరేషన్ రిలేటెడ్ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో వాటికి మనము యాక్సెస్ ఇవ్వాలి. క్లిక్ ఆన్ ఎడిట్. సో ఇక్కడ చూసుకుంటే 2 ఫీల్డ్స్ ఉన్నాయి కాన్ఫిగరేషన్ రిలేటెడ్. ఇక్కడ మనము అలౌ చేయాలి. రిక్వైర్డ్, అలౌడ్ అండ్ డిజేబుల్డ్ 3 ఆప్షన్స్ వీ హ్యావ్. సో ఐమ్ గివింగ్ రిక్వైర్డ్ అండ్ కాన్ఫిగరేషన్ ఈవెంట్ వచ్చేసి ఆల్వేస్ ఇస్తున్నాం. సో విల్ సీ. సేవ్. ఓకే, సేవ్ అయింది. ఒకసారి రిఫ్రెష్ చేసుకొని కోడ్ లైన్లోకి వెళ్ళి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఈ ప్రోడక్ట్ని వచ్చేసి డిలీట్ చేద్దాం అండ్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. జియో ఫోన్. సి ఇప్పుడు మనకి మన ఫీచర్ వచ్చింది అండ్ ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఓకే, సో ఇక్కడ నుండి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసుకోకుండా సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అవుతుందో. ఫ్యూ ఆప్షన్స్ సెలెక్టెడ్ ఇన్ ద చార్జర్. సో వీ హ్యావ్ టు సెలెక్ట్. ఎందుకంటే మనం ఇక్కడ రిక్వైర్డ్ ఇచ్చాము. కాన్ఫిగరేషన్ టైప్ వచ్చేసి ఏముంది? రిక్వైర్డ్ అండ్ ఆల్వేస్. సో కన్ఫర్మ్గా మనము చార్జర్లోను అండ్ జియో జీబీలోను ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సీ హియర్, చూస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. హియర్ ఆల్సో యూ హ్యావ్ సెలెక్టింగ్ అండ్ సేవింగ్ దిస్.
ఇలా మనకు ఆప్షన్స్ వచ్చేస్తాయి మనం సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా. సో ఇక్కడ ఆబ్వియస్గా సబ్ టోటల్ అండ్ టోటల్ ఏంటి అన్నీ మనకు వచ్చేస్తాయి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇందాక మనకి స్టార్ ఉంది అండ్ క్లోన్ ఉంది, డిలీట్ ఉంది అండ్ రెడ్ కార్డ్ ఉంది. ఈ కాన్ఫిగరేషన్ లైన్ అనే ఆప్షన్ లేదు. సో ఏంటిది కాన్ఫిగరేషన్ అంటే రీకాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఆప్షన్స్ మీకు లేవు, వేరే ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో బ్యాక్ వెళ్ళాలి అని అనుకుంటే కాన్ఫిగరేషన్ పేజ్కి ఈ సింబల్ని క్లిక్ చేయాలి. అగైన్ వీ కెన్ నావిగేట్ టు బ్యాక్. ఓకే, సో ఇది ఫస్ట్ జియో ఫోన్ ఉన్నదాన్ని మనం ఏమన్నాం, స్టాండ్ అలోన్ ప్రోడక్ట్ అన్నాం. ఇలా మోర్ దాన్ 1 ఉంటే ఇప్పుడు 3 ఉన్నాయి ప్రోడక్ట్స్ మనకి. సో ఈ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనము బండిల్ ప్రోడక్ట్స్ అంటాం. దట్స్ ఇట్. సో సింగిల్ ప్రోడక్ట్కి బండిల్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ రీకాన్ఫిగరేషన్ ఆప్షన్ కూడా మనకు సింగిల్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా లేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ రిక్వైర్డ్ ఆల్వేస్ ఇస్తే మనం చూసాం ఫీచర్స్ ఏంటి ఎలా ఉన్నాయి అనేసి. సో ఇన్ కేస్ అలౌడ్ ఆల్వేస్ ఇస్తే what will happen? సేమ్ ఆబ్వియస్లీ రిక్వైర్డ్ ఆల్వేస్ అంటే కన్ఫర్మ్గా సెలెక్ట్ చేసుకోలేదు ఒకటి. అలౌడ్ ఆల్వేస్ అంటే ఆల్వేస్ మనకి రీకాన్ఫిగరేషన్ పేజ్ అనేది మనం బ్యాక్ వెళ్ళగలుగుతాం, బ్యాక్ వెళ్ళి సేవ్ చేసుకోగలుగుతాం. బట్ అలౌడ్ అంటే మీరు ఆప్షన్ కన్ఫర్మ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకున్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్ విల్ నావిగేట్ టు యూ అండ్ నెక్స్ట్ పేజ్. I will show you here. Not this one, our product. JioPhone. Select. ఓకే, ఈసారి నేను ఒకటే సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకా రిఫ్రెష్ అయినట్టు లేదు, మేబీ సమ్ నెట్వర్క్ ఇష్యూ. బట్ మనం యాజ్ పర్ దిస్ రిక్వైర్మెంట్ అలౌడ్ ఆల్వేస్ అంటే రిక్వైర్డ్గా మనం కన్ఫామ్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ చేసుకోకపోయినా మనకు సేవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుంది. ఓకే, సేమ్ ఇదే పేజ్కి జస్ట్ ఈ రీకాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అలా కాకుండా ఒకవేళ ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జస్ట్ వెయిట్, విల్ రిఫ్రెష్ వన్స్ అండ్ విల్ చెక్. మనకి ఇక్కడ ఈ 100 GB అనేది కూడా ఆప్షన్ అక్కడ రావట్లేదు. విల్ చెక్. మనం 100 GBకి ప్రైస్ యాడ్ చేసుకున్నామా? విల్ చెక్. 100 GB related price, we missed it. Add standard price. ఇది వచ్చేసి ఒక 400 ఇద్దాము.
సో చూసారా, మనం ప్రైస్ మిస్ చేసాం కాబట్టి మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఆప్షన్ కింద రావట్లేదు. ఓన్లీ మనకి ఇక్కడ 32 GB మాత్రమే కనిపిస్తుంది. ఇఫ్ వి గో బ్యాక్ రీకాన్ఫిగర్, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్రోడక్ట్ కాదు కదా మనది. జియో సెలెక్ట్. సి ఇక్కడ 32 GB అండ్ 100 GB ఇప్పుడు రెండు వస్తున్నాయి. సో ప్రైస్ యాడ్ చేసుకోకపోవడం వల్ల మనకి ఆప్షన్ అనేది ఇక్కడ డిజేబుల్లో ఉండింది. సో ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ ట్రై చేద్దాం. సో కొన్నిసార్లు మనకి రీఫ్రెష్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఈ కండిషన్లో మనకు వచ్చేసి అలౌడ్ ఆల్వేస్. సో ఈ కండిషన్లో మనకి ఆల్వేస్ అలౌ చేస్తుంది, రీకాన్ఫిగరేషన్ని అలౌ చేస్తుంది, అంతే డిఫరెన్స్. సో సేమ్ మనకు డిజేబుల్, ఇక్కడ డిజేబుల్ ఉంది అండ్ కింద కూడా యాడ్ ఉంది అండ్ ఎడిట్ ఉంది. సో యాడ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అండ్ ఎడిట్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది, యూ కెన్ ట్రై దిస్ టూ. సో వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఇక్కడ డిజేబుల్లో కూడా ఇంకొక ఆప్షన్ని మనం చెక్ చేయాలి. సో ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో సింపుల్ కదా, ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసుకొని ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది చెక్ చేయడం. సో యూ కెన్ ట్రై దట్ వన్. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. విల్ డిస్కస్ ఇన్ ద టుమారో సెషన్. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. సో ప్రోడక్ట్స్ వచ్చేసి 2 టైప్స్, స్టాండ్ అలోన్ ప్రోడక్ట్స్ అండ్ బండిల్ ప్రోడక్ట్స్. స్టాండ్ అలోన్ ప్రోడక్ట్స్ నథింగ్ బట్ సింగిల్ ప్రోడక్ట్స్, వీ కెన్ కాల్ స్టాండ్ అలోన్ ప్రోడక్ట్స్. బండిల్ ప్రోడక్ట్స్ అంటే మోర్ దాన్ వన్ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్ వీ కెన్ సే. సో వీటిని వచ్చేసి బండిల్ ప్రోడక్ట్స్ అంటాం. సో ప్రోడక్ట్ని క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ఇంకొకటి వచ్చేసి ప్రైస్, మెయిన్ థింగ్, అండ్ యాక్టివ్గా ఉండాలి ఆ ప్రోడక్ట్ వచ్చేసి. ఈ 2 రూల్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ యాక్టివ్లో ఉండే ప్రోడక్ట్స్ని ప్రైస్ ఉండి యాక్టివ్లో ఉన్న ప్రోడక్ట్స్ని మనం డిలీట్ చేయొచ్చా డైరెక్ట్గా ప్రోడక్ట్స్ నుండి లేదా, సో ఇలాంటివన్నీ చెక్ చేయండి. ఆబ్వియస్గా మనం చేయలేము ప్రైస్ ఉన్నప్పుడు. ఓకే, సో ట్రై. And if you have any doubts, you can comment in the comment section. We'll discuss in the tomorrow class. Thank you for watching this. Keep supporting us.